తెలంగాణలో పంటలు పండించే రైతుకు యూరియా కష్టాలు తప్పడం లేదు. యూరియా కోసం చెప్పులను వరుసలో పెడుతున్న ఘటన నిర్మల్ జిల్లా తానూరు మండలంలో కనిపించింది. హంగిర్గా సొసైటీలో యూరియా బస్తాలు వస్తున్నాయన్న సమాచారంతో రైతులు ఉదయం నుంచి బారులు తీరారు. క్యూ లైన్లో నిలబడలేక చెప్పులను వరుసలో పెడుతున్నారు. అధికారులు అరకొరగా యూరియా సరఫరా చేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ రైతులకు ఇప్పట్లో యూరియా కష్టాలు తీరేటట్టు లేదు. నిర్మల్ జిల్లా ముతోల్ నియోజకవర్గ రైతులకు ఎరువులు సకాలంలో అందట్లేదు. పంటలకు ప్రస్తుతం యూరియా, డీఏపీ వంటి ఎరువులు వేసే సమయం కాగా వాటి కోసం రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. గత కొద్ది రోజులుగా PACA సెంటర్లో సరిపడా నిల్వలేక ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు స్టాక్ ఉన్నప్పటికీ గంటల కొద్ది క్యూలో నిలబడాల్సి వస్తోంది. లైన్లలో నిలబడే ఓపిక లేక తమ వంతు కోసం బండరాలను లేక ఇటుకలను వరుసలో పెడుతున్నారు. ఏ విధంగా చూసినా తమకు యూరియా కష్టాలు తప్పట్లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం సరిపడా యూరియా అందించాలని కోరుతున్నారు. మేము ఇట్లా లైన్లు నిలబడుతున్నాం, ఇటుకలు పెడుతున్నాం. ఎన్ని రోజులు వెయిట్ చేయాలి? ఇక యూరియా ఇప్పుడు పత్తులకు యూరియా పోసేటి డిఎఫ్ పోసే టైం అయింది. డిఎఫ్ దొరుకుతుంది కదా, యూరియా దొరకలేదు మాకు. అందుకోసం మేము అందరం కాసుకాలరంతా ఇక్కడ వచ్చి లైన్కు నిలబడుతున్నాం. యూరియా లేదు, కొట్టట్లేదు, ఏ మందు కూడా లేదు. మా ఊరైతే తాలూకా ఏమిటికి ఉంచిల్లు మా తాలూకాకు. పల్లెలకు పోవాలి మేము మందుల కోసానికి. ఏదైనా కావాలంటే మాకు ఎంబీ ఉండకొచ్చింది, మందు ఉండకొచ్చింది. వాళ్ళకు లైన్ ఉండాలా, మేము సావాల చెప్పులు పెట్టుకుని కూర్చుండాలి. మేము వేరే తాటికెళ్ళి పోయి తెచ్చుకున్నట్టే మేము మందులు పల్లెలలో పంపించట్లే. మందులు లోపలనే పని చేసుకుంటున్నారు. ఓళ్ళకెళ్ళాలా మేము ఇక. కాపుదానకు యూరియా అందకొచ్చింది. మరి మేము ఎట్లా ఏం చేయాలా, ఎటు చేయాలా? ఇప్పుడు లైన్ రాకాటింది అని ఒక్క యూరియా సంచి లేదు మాకు. ఇప్పుడు మా పంటలు అయితే ఇది కాటినాయి. మాకు మందు లేని మాకైతే ఎల్లకొచ్చింది. మేము ఏం చేయాలి ఇప్పుడు? మీరు ఇట్లా చేస్తే మేము కాపుదానం ఏం చేయాలా? మేము ఇప్పుడు మరి మీరు ఏదైనా మందులు అందిస్తేనే మాకు కాపుదానం అవుతుంది కదా మాకు.